ఇప్పుడు మన పంట కాలాన్ని బట్టి అపరాలు 2 నెలల పంటలు ఉంటాయి. అదే పత్తి కానీ వరి కానీ 4 నెలల పంటలు. కాబట్టి కాల పరిమితికి అనుగుణంగా ఇప్పుడు అపరాల పంటల్లో విత్తన శుద్ధి ద్వారా వేసుకుంటే సరిపోతుంది. సోయా చిక్కుడులో కానీ, కందిలో కానీ, పెసర్లో కానీ, మినుములో కానీ ఇప్పుడు మనం ఆ ఉత్పత్తి చేసే ఏ పంట అయినా వాణిజ్య పంటల్లో కానీ, మిర్చి పంటలో కానీ, అలాగే మన కూరగాయల పంటల్లో కానీ కాల వ్యవధి ఎక్కువగా ఉంటే 2 సార్లు మనం అప్లై చేసుకుంటే మంచిది. అంతేకాకుండా మామిడి, అలాగే జామ, అలాగే ఆయిల్ పాము, కోకోనట్ అలాంటి ప్లాంటేషన్ క్రాప్స్లో తప్పనిసరిగా 4 నెలలకు ఒకసారి వేసుకున్నట్లయితే చాలా లాభం ఉంటుంది. అంతేకాకుండా మనము ఈ భూమి ద్వారా సంక్రమించే సూక్ష్మజీవులు కూడా ఎక్కువ సార్లు యొక్క జీవన ఎరువులు వేయడం వల్ల మనకి నష్టం ఉండదు. కాబట్టి 3 నుంచి 4 సార్లు మనము ఈ యొక్క పండ్ల తోటల్లో వేసుకున్నట్లయితే భూమి యొక్క సేంద్రియ పదార్థం పెరుగుతుంది. అంతేకాకుండా మనకి కలుపు నివారణ తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఈ యొక్క సూక్ష్మజీవులు వేసుకోవడం వలన మనకి మొక్కకు ఈ నత్రజని, భాస్వరం తగిన మోతాదులో లభ్యమయ్యి మొక్కగా ఏపుగా పెరగటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మొట్టమొదటిగా పండ్ల తోటలు అభివృద్ధి చేస్తున్నారో ఆ పండ్ల తోటలు అన్నిటిలో ఈ యొక్క జీవన ఎరువులు సమపాళ్లలో వేసుకున్నట్లయితే భూమి గుల్లగా ఉంటుంది, నీటిని నిల్వ చేసుకునే శక్తి కూడా పెరుగుతుందన్నమాట.